బుడమేరు వరదలకు నష్టపోయిన విజయవాడ భవానీ ఐలాండ్ బెరం పార్కును ఏడాది పూర్తి కాకుండానే అధికారులు పూర్తిగా పునరుద్ధరించారు. రాత్రింబవళ్లు శ్రమించి పర్యాటకాన్ని తిరిగి గాడిన పెట్టారు. పర్యాటకానికి చక్కని ప్రచారం కల్పిస్తుండటంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదాయము గణనీయంగా సమకూరుతోంది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్న సుందరమైన పర్యాటక ప్రాంతం భవానీ ద్వీపానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సందర్శకులు తరలివస్తుంటారు. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని భవానీ ఐలాండ్ బెరం పార్కును సందర్శిస్తుంటారు. కృష్ణానదిలో బోటు షికారును అమితంగా ఆస్వాదిస్తుంటారు. గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదల కారణంగా విజయవాడలోని అనేక ప్రాంతాలతో పాటు భవానీ ఐలాండ్ బెరం పార్క్ కూడా మునిగిపోయాయి. ఈ ప్రాంతాల పునరుద్ధరణ ఇప్పుడప్పుడే సాధ్యం కాదనుకున్న తరుణంలో పర్యాటక శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించి 10 నెలల్లోనే పర్యాటకాన్ని పునరుద్ధరించారు. సందర్శకుల తాకిడి పెరగడంతో గతంతో పోల్చితే 50% మేర ఆదాయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఫ్లడ్ వచ్చినప్పుడు టూరిజం బరం పార్క్ కానివ్వండి, బరం ఐలాండ్ కానివ్వండి, బోటింగ్ కానివ్వండి, అటుపక్కన BITC కానివ్వండి పూర్తిగా దెబ్బతిన్నాయండి. మళ్ళీ దీన్ని ఉన్న స్టాఫ్తో సపోర్ట్తో పై అధికారుల సహకారంతో బాగా అయితే దీన్ని లైన్లోకి అయితే తీసుకొచ్చాము. మనకి ఇంకా కొత్త యాక్టివిటీస్ కూడా మనం తీసుకొస్తున్నాము. లైక్ భవానీ ఐలాండ్ నుంచి ప్రపోజల్లో ఉన్నాయి. భవానీ ఐలాండ్ నుంచి దుర్గా టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ ఇటు కూడా రోప్ వేస్ కానీ, లేదు అంటే ఐలాండ్ కి సంబంధించిన దాంట్లో ఇంకా కొత్త యాక్టివిటీస్, ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ని తీసుకురావడంలో కానీ, లేదంటే జెట్టీస్ మీద ఇంకొన్ని బోట్స్ కల్పన కానీ, ఇవన్నీ కూడా దానికి మంచిగా చేస్తున్నాం. ప్రాజెక్ట్స్ ఆల్రెడీ లూప్ లైన్ లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే రాజధానితో పాటుగా ఒక ఐకాన్ గా విజయవాడలో ఉన్న బరం పార్క్ కానివ్వండి, భవానీ ఐలాండ్ కానివ్వండి పర్యాటకులకి మంచి కల్పన చేయడానికి ప్రయత్నిస్తాం. పర్యాటకుల్ని మరింత ఆకర్షించేలా భవానీ ఐలాండ్ బెరం పార్కులో మసూలా ఫెస్ట్ వంటి కార్యక్రమాలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాలను పర్యాటకంలో అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు చేపడతామంటున్నారు. గత సెప్టెంబర్లో మన వచ్చిన హెవీ ఫ్లడ్స్, అంటే ఎవరు కని విని ఎరగని ఊహించిన ఫ్లడ్స్ రావడంతో మన బెరం పార్కు, భవానీ ఐలాండ్, బోటింగ్ కూడా చాలా దారుణమైన డ్రాస్టిక్గా మనం దెబ్బతిని ఉన్నాము. దాని తర్వాత ఏంటంటే మేము 1 by 1 ఒక 10 నెలల్లోనే ప్రపంచ స్థాయి రికార్డు నెలకొల్పే ప్రదేశంలో మేము తయారు చేయగలిగామంటే మా స్టాఫ్, మా అధికారులు సహాయ సహకారాలు ఉన్నాయి. మేమందరం రాత్రింబవళ్లు చాలా కష్టపడి ఇది మునుపటి కన్నా ఇంకా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దగలిగాం సార్. ఫ్లోటింగ్ గతంలో పోల్చుకుంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 20% ఇంకా రెవెన్యూ కూడా హైయెస్ట్ వస్తుంది. ఇంకా కూడా తీసుకొస్తాము. ఇక్కడ ఏంటంటే వచ్చే పర్యాటకులందరికీ కూడా సదుపాయాలు అనేది చాలా అద్భుతంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నాం సార్. విజయవాడ ది బెస్ట్ ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయాలని సీఎం గారు అంటున్నారు. దానికి అనుగుణంగా మా యొక్క అధికారుల సూచనల మేరకు మేము ఆ విధంగా ట్రై చేస్తున్నాం సార్. పర్యాటకానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను అమలు చేస్తూ భవానీ ఐలాండ్, బెరం పార్క్ ప్రాంతాలను సందర్శకులకు మరింత చేరువ చేస్తామని అధికారులు చెబుతున్నారు.